పోలవరంలో క్షమించరాని తప్పులు చేశారు. డయాఫ్రమ్ వాల్ను కాపాడలేకపోయారు. రివర్స్ టెండరింగ్ తో దోచుకున్నారన్న చంద్రబాబు. మొత్తం 30 సార్లు పోలవరానికి వచ్చా. టీడీపీ హయాంలోనే 72% పనులు. తన కష్టాన్ని బూడిదలో పోశారన్న చంద్రబాబు. మేం తలుచుకుంటే వైసీపీ నేతలు తిరగలేరు. దాడులపై విచారణ జరుపుతామన్న అనిత. పోలీసులకు సైతం హోంమంత్రి సూచనలు. ఋషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారం. అవి ప్రభుత్వ భవనాలు. జగన్ను బద్నాం చేసే ప్రయత్నాలన్న అమర్నాథ్. జగన్ దంపతుల కోసమే ఋషికొండ బంగ్లా. ఇద్దరి కోసం 500 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ సీనియర్ నేత వర్ల ఆరోపణ. రేవంత్ ఏపీని చూసి నేర్చుకోవాలి. తెలంగాణలో 4000 పెన్షన్లు తక్షణం ఇవ్వాలి. ఉద్యోగాల భర్తీపై మాట నిలబెట్టుకోవాలన్న హరీష్. గంజాయి అమ్మకాలపై అనిత గరం. తక్షణమే ఆపాలని హెచ్చరికలు. విశాఖను గంజాయి క్యాపిటల్ చేశారని విమర్శలు. పవన్ కు ప్రభుత్వ ప్రాధాన్యం. కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో. సీఎం చిత్రంతో పాటే ఏర్పాటు. జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తివేత. పరిసరాల్లో ప్రయాణాలకు అనుమతి. ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన వైసీపీ. దమ్ముంటే మా ఈవీఎంలను హ్యాక్ చేయాలి. ఎలాన్ మస్క్ కు పురంధేశ్వరి సవాల్. ఆయనకి ఛాన్స్ ఇవ్వాలని ఈసీకి వినతి. శ్రీకాకుళం జిల్లాకు బాబాయ్ అబ్బాయి రామ్మోహన్ అచ్చెన్నకు ఘన స్వాగతం. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. కశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా కిషన్ రెడ్డి. హర్యానాకి ధర్మేంద్ర ప్రధాన్. మహారాష్ట్రకి భూపేంద్ర. జార్ఖండ్ కి శివరాజ్ సింగ్. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం. పలు చోట్ల రోడ్లపై నిలిచిన నీరు. తొలగించిన జీహెచ్ఎంసీ స్టాఫ్. చాంబర్ లో కొలువుదీరిన మంత్రి సంధ్యారాణి. సెక్రటేరియట్ 3వ బ్లాక్ లో బాధ్యతల స్వీకరణ. ప్రత్యేక పూజల అనంతరం తొలి ఫైల్ పై సంతకం. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై ఆత్మహత్యా యత్నం. యువతి దూకుతుండగా అడ్డుకున్న పోలీసులు. ఆసుపత్రికి తరలింపు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్. కొడాలి నాని మాటల్ని గుర్తు చేస్తూ ఫ్లెక్సీలు. ఎక్కడ దాక్కున్నావు అంటున్న గుంటూరు నేతలు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన ప్రముఖ డీజే. మరొకరికి కూడా పాజిటివ్. పబ్లకు వెళ్లే వారిపై నిరంతర నిఘా. ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం. హాజరైన సోనియా, రాహుల్, ప్రియాంక. వాయనాడ్ ను వదలబోతున్న రాహుల్. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. 15 మంది మృతి. 60 మందికి గాయాలు. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం. బెంగాల్ రైలు ప్రమాదం దురదృష్టకరం. 10 ఏళ్లలో యాక్సిడెంట్లు బాగా పెరిగాయి. మోదీ సర్కార్ నిర్లక్ష్యమే కారణమన్న రాహుల్. ఢిల్లీలో రోడ్డెక్కిన బీజేపీ. తాగునీటి సంక్షోభంపై ఆందోళన. ఢిల్లీలో పైప్ లైన్లకు భద్రత. మణిపూర్ పై అమిత్ షా కీలక సమావేశం. హాజరైన ఆర్మీ, పోలీసు ఉన్నతాధికారులు. హింసపై కేంద్ర హోంమంత్రి రివ్యూ. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు. సిక్కింలో వరద బీభత్సం. 6 మృతి. చిక్కుకుపోయిన 2000 మంది టూరిస్టులు.